ఓకే, మరి ఊరించి వంటలు చేయడానికి ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మరి ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుని వాళ్ళ ఊరించి వంటలు ఏంటో చూద్దాం. హాయ్. హాయ్. మీ పేరు? శిరీష. శిరీష, ఎక్కడి నుంచి వస్తున్నారు? సూర్యాపేట్. ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? పుష్పలత. పుష్పలత. మీరు ఎక్కడి నుంచి? భరత్ నగర్. ఇక్కడే హైదరాబాద్. సో మీ ఇద్దరికి పరిచయం ఉంది ఒకళ్ళకొకళ్ళు? యా, వి ఆర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? ఓకే, మీరు సూర్యాపేట్, మీరు భరత్ నగర్, ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? యాక్చువల్గా నేను ఇక్కడ జాబ్ చేస్తాను. ఓహోహో, మీ బేస్ సూర్యాపేట్. సూర్యాపేట్. ఓకే, సో రెడీయా మరి ఇద్దరు? యా. ఏంటి పుష్పలత గారు చాలా ఆలోచిస్తున్నారు, మొత్తం దిక్కులు చూసేస్తూ. సరే, ఫస్ట్ ఎవరు చేస్తారు వంట? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఏం చేస్తారు శిరీష? మేతి కోకో క్యారెట్ ఫ్రై. మేతి కోకో క్యారెట్ ఫ్రై. Yeah. ఓకే ఓకే, మరి మేతి కోకో క్యారెట్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మేతి కోకో క్యారెట్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. మేతి కోకో క్యారెట్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలని చూసారు కదా. ఓకే శిరీషగా, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఫ్రై కోసం. ఆ తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు. ఓకే. ఓకే, సో చాలా కొంచెమే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఉల్లిపాయ ఏం అక్కర్లేదా దీనికి? అక్కర్లేదండి. సరిపోతుందా? అంటే ఏం బేస్ అనేది, అంటే మేతి అనేది మనకి బాగా దగ్గరికి అయిపోతుంది. బట్ మనకి క్యారెట్ ఉంటుంది కదా, సో సరిపోతుంది. ఓకే ఓకే, సో సింపుల్ గా చేసేసుకోవచ్చు. సింపుల్ గా త్వరగా చేసేసుకోవచ్చు. ఇక్కడ జాబ్ అంటే మీరు ఎలా హాస్టల్ లేకపోతే? హాస్టల్లో ఉంటాను. ఓకే ఓకే, అంటే మామూలుగా చేసుకొని బాక్స్ పట్టుకెళ్ళేటప్పుడు అయితే ఇలాంటి వంటలు తొందరగా చేసేసుకుని పట్టుకెళ్ళడానికి వీలుగా ఉంటుంది కదా. ఇంట్లో చేస్తానండి, ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక ప్రయోగాలు చేస్తూ ఉంటాను. అవునా? ఓకే ఓకే, నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ వచ్చేసి మేతి వేద్దాం. ఓకే. జనరల్ గా ఆలు మేతి ఫ్రై ఇలాంటివి బాగా ఎక్కువ చేస్తూ ఉంటారు కదా. అవునండి. ఎందుకంటే మనకి ఆలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది అండ్ ఈ మేతి ఫ్లేవర్ బాగుంటుందని. ఈ కాంబినేషన్ మీరు ఎక్కడ నేర్చుకున్నారు? ఇది మా మమ్మీ చేస్తూ ఉంటారండి, చపాతీలోకి బాగుంటుందని. హెల్దీ ఫుడ్ అన్నట్లుగా ప్రిఫర్ చేస్తాం దీన్ని. ఓహో, అవును, చపాతీలో లాంటి వాటిల్లోకి అయితే ఇలాంటివి మనకి బాగుంటుంది. అవును. కొద్దిసేపు మూత పెట్టండి. ఓకే. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు హైదరాబాద్ లో జాబ్? నేను 1 year అవుతుందండి. 1 year అవుతుంది. అయితే దగ్గరే కాబట్టి డిస్టెన్స్ అనేది అవునండి, ఈజీగా వెళ్ళి రావచ్చు కదా. ఎక్కువ మిస్ అవుతున్నారా ఇంటిని? అంత లేదా? అంటే నేను మంత్లీ ట్వైస్ వెళ్తానండి, సో మిస్ అవ్వరు. ఓకే ఓకే, సో మీ ఇద్దరికి ఎప్పుడైనా టైం దొరుకుతుందో కలవడానికి? వెళ్తానండి. సండే ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు, లేదా నాకు జాబ్ లో లంచ్ బ్రేక్ అప్పుడు తన దగ్గరికి వెళ్తాను. అంటే సేమ్ ఆఫీస్ ఇద్దరు, లేకపోతే ఎలా ఫ్రెండ్స్ మీ ఇద్దరు? మేమిద్దరం SAS కోర్స్ చేసాము, సో అందుకని అక్కడ ఫ్రెండ్స్. అక్కడ ఫ్రెండ్స్, ఆ ఇన్స్టిట్యూట్ లో అలా ఫ్రెండ్స్ అయ్యారా? నైస్ నైస్. చూద్దాం ఒకసారి. కొంచెం వేయగల? ఇంకొంచెం వేయగల. ఓకే, సరే, ఇంకొక 1 minute. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. స్మెల్ కూడా చక్కగా వస్తుంది వేగినట్టు. తర్వాత ఇప్పుడు మనం క్యారెట్స్ వేసుకుందాం. ఓకే, సో పచ్చి ముక్కలేనా? పచ్చి ముక్కలండి. కావాలి అనుకుంటే మనం బాయిల్ చేసి కూడా వేసుకోవచ్చు. కాకపోతే బాయిల్ చేసి వేసేస్తే మనకు అందులో ఉన్న విటమిన్స్ అవన్నీ పోతాయి అన్నట్లుగా నేను ఇలా. కాకపోతే మరి ఇది ఇలా వేగడానికి చాలా టైం పడుతుంది కదా? కొంచెం టైం టేకింగ్ అండి. ఓకే ఓకే, దానికంటే ఒక 5-10 minutes ఎక్కువగా పడుతుంది. బట్ మనం మూత పెట్టేసుకున్నాము, సో త్వరగా బాయిల్. అంటే క్యారెట్ మనం కొంచెం హాఫ్ బాయిల్ అయినా కూడా తినగలిగేలా ఉంటుంది కాబట్టి మనకి మేతి అది బాగా ఫ్రై అయితే సరిపోతుందేమో కదా. అవునండి, ఎందుకంటే క్యారెట్ కొంచెం ఫాస్ట్ గానే ఎలాగో మగ్గుతుంది కాబట్టి. సాల్ట్ ఇదంతా తర్వాత వేస్తారా? తర్వాత వేద్దాం. ఒక 2 minutes మూత పెట్టేద్దాం. యాక్చువల్గా కొంచెం సాల్ట్ వేసి మగ్గిస్తే ఫాస్ట్ గా మగ్గుతాయేమో కదా. అఫ్ కోర్స్ వేసుకోవచ్చు. ఓకే, కొద్దిగా వేసుకుంటారా? అంటే యాక్చువల్గా సరిపడా క్వాంటిటీలో మనం వాటర్ యాడ్ చేసుకుంటే దానికి మళ్ళీ మనం వాటర్ తీసేసే పని ఉండదు కాబట్టి చక్కగా బాయిల్ చేసినవి కూడా వాడుకోవచ్చేమో. అలా కూడా వేసుకోవచ్చు. కలుపుతారు ఒకసారి. ఓకే,
సో కొంచెం ఇలా మిక్స్డ్ వెజ్ కాంబినేషన్ కూడా చేసుకోవచ్చేమో కదా ఈ మేతి దీంట్లో. అవునండి వేసుకోవచ్చు, కావాలంటే పీస్ కూడా వేసుకోవచ్చు ఇందులో. గ్రీన్ పీస్ వేసుకోవచ్చు, కొంచెం స్వీట్ కార్న్ ఇలాంటివి కూడా కాంబినేషన్స్ బాగుంటాయి కదా. బట్ మనకి త్వరగా కావాలి కొంచెం ఇంగ్రీడియంట్స్ తో కావాలి అనుకున్నప్పుడు సో కొన్ని సింగిల్ వెజిటబుల్స్ తో చేసుకోవచ్చు. ఓకే చూద్దాం ఒకసారి. చూద్దాం. ఆల్మోస్ట్ రోస్ట్ అయిందండి, మనం కోకోనట్ వేసుకున్నాం. ఓకే, పచ్చి కొబ్బరి తురుము. ఓకే, సో ఇది కొద్దిగా మగ్గిన తర్వాత కారం వేసుకుంటే, తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, కాకపోతే దీనికి మనం క్యారెట్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలంటే అది ఒకటి కొంచెం కట్ చేసుకోవటమే టైం. అవునండి, మిగతా అంతా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. 10 to 15 minutes ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ కారం వేస్తాం. అంటే యాక్చువల్గా మనం కొబ్బరి తీసేటప్పుడు కూడా ఫైనల్ గా వేసుకున్నా కూడా దాని టేస్ట్ బాగానే ఉంటుంది కదా. అవునండి, అవును, ఫైనల్ గా వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. స్పూన్ సాల్ట్ ఇందాక వేసిన సరిపోతుంది. కలిపేసుకుంటారు. సో ఇలాంటి వాటిలో మనకి ఎండు కొబ్బరి కంటే కూడా పచ్చి కొబ్బరి మంచి టేస్ట్. అవునండి కదా, పచ్చి కొబ్బరి అయితే బాగుంటుంది. ఆల్మోస్ట్ అయిపోయిందండి, జస్ట్ 1 minute అది పెట్టేద్దాము, మూత పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు కొత్తిమీర వేసేద్దాం. ఓకే, బౌల్లోకి తీద్దామా? తీద్దామండి. చక్కగా పుల్కాలు లాంటి వాటిలోకి చాలా మంచి కాంబినేషన్ కదా. అవునండి, ఎందుకంటే ఇలాంటివి అంత వేడిగా లేకపోయినా కర్రీస్ మనము తినడానికి బాగుంటాయి. ఎందుకంటే ఆ మేతి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది కాబట్టి. ఓకే, రెడీ అండి. ఓకే, మరి వేడివేడిగా మేతి క్యారెట్ కోకో ఫ్రై రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ ఫ్రై తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేతి కోకో క్యారెట్ ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, మెంతికూర వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము, కారం వేసి మరికాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే మేతి కోకో క్యారెట్ ఫ్రై రెడీ.